హలో, ఏం చేయమంటావు? ఇప్పుడు వాడేమో తాగున్నాడు, ఆ లోడ్ ఎవరుదా తీసుకుపోయేది? ఆ పని ఏదో నేను చేస్తాను బాబాయ్. నువ్వెట్లా చేస్తావురా? పొద్దునంతా పొలం పని చేస్తావు, మధ్యాహ్నం హోటల్లో చేస్తావు, మళ్ళీ ఇప్పుడు డ్రైవింగ్ చేయాలంటే నీ చేత కాదులేరా? నేను ఎలాగోలా చేస్తాను, నాకు చాలా డబ్బులు అవసరం ఉన్నాయి బాబాయ్. ఈ రోజు అయితే నువ్వు చేస్తావా? రేపు మన్నాడు రోజు నేనే చేసుకుంటాలే బాబాయ్. సరేరా, నువ్వు ఇంతగా అడుగుతున్నావని ఇస్తున్నా, జాగ్రత్తగా చేసుకో. అమ్మా ఫోన్ ఇస్తావా? బావకు ఫోన్ చేసుకోవాలి. హలో, కొత్తని పంపించిన అన్న, బండి ముందు పెట్టరాపో. సరే బాబాయ్. ఇదిగో బాబాయ్. బాగా చేసినావా? ఏమో అనుకుంటేనే. పర్లేదులేదా, మాట్లాడు. నేను పనిలో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. చెప్తే విన్నావా? డబ్బులు తీసుకోరా, ఆరోగ్యం జాగ్రత్త. అక్క అక్క నువ్వే నన్ను కాపాడాలక్క. ఏం కొంపలు ముంచి సచ్చినావురా, అంత గాబరా పడుతున్నావు? వీడు మళ్ళీ ఏదో పని చేసుకొని వచ్చినట్టున్నాడే. అప్పులు చేసి బెట్టింగ్ ఆడి డబ్బులన్నీ పోగొట్టానక్క. ఇప్పుడు వాళ్ళు నన్ను కేసులు పెట్టి లోపల వెళ్ళని చూస్తున్నా. నువ్వే నన్ను ఇట్లా కాపాడాలి. పనికి మాల పనులు చేసుకొచ్చి నా మీద పెడితే నేను ఎక్కడి నుంచి తీసుకొనిరా? ఏం చేసి తీసుకొనిరా డబ్బు? అక్క అది నీ అల్లుని అడిగిప్పి అక్క, వాడి మధ్య రాత్రి కూడా కష్టపడి సంపాదిస్తున్నాడు. వస్తున్నా అన్న, వస్తున్నా. సర్లే నువ్వు పో. వాడిని అడిగితే ఏమన్నా ఇస్తాడేమో అక్క. వాడు నేను అడిగితే ఎలా ఇస్తాడురా? హిమ అడిగితే ఇస్తాడులే. నేను చచ్చినా అడగనమ్మా. ఆపదలో ఉన్నాడు కదమ్మా, అల్లుణ్ణి ఆదుకోమని చెప్పమ్మా. వీడికి మనమే కదమ్మా ఉండేది, ఎవరున్నారు చెప్పు? అమ్మాయి చేసిన అప్పులకి బావెందుకమ్మా కడతాడు? హిమా, అదిగో అల్లుడు వచ్చినట్టున్నాడమ్మా, పోయి అడుగు పో హిమా. హిమా, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను బావా. ఏమైంది? ఎందుకు అట్లున్నావు? ఏమని చెప్పాలనా? అది ఏం లేదులే బావా. ఏ హిమా, అల్లుడికి చెప్పొచ్చు కదా నీ కోచింగ్ కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని. అదే అల్లుడు నీకు చెప్పడానికి తను చాలా ఇబ్బంది పడుతోంది. ఏరా, తమాషాగా ఉందే? ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావురా నువ్వు? ఇచ్చేస్తానన్నా. నిజమా? బావా అది కాదు. అయ్యో అల్లుడు, నీకు కష్టమైతే వద్దులే అల్లుడు. కదా హిమా? ఇదొక్కటి నా కోసం చెయ్యమ్మా, తర్వాత నీ ఇష్టం. ఈ విషయం చెప్పినావంటే నా మీద ఒట్టే. సర్లే, రేపు వచ్చి తెచ్చిస్తా. ఇంతకీ వాడు డబ్బులు తెస్తాడంటావు అక్క? ఇస్తాడ్రా, మన కోసం కాకపోయినా హిమా కోసమైనా తెచ్చిస్తాడు. వస్తానడ్రా, రారా లోపలికి. అల్లుడు తెచ్చినావా? ఇప్పటికైనా చెప్పేసి హిమా, నాకు ఇదంతా నచ్చడం లేదు. బావా ఎందుకు ఏడుస్తున్నావు? అది నీకు అబద్ధం చెప్పాను కదా బావా. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని మొహం చూసి నాకు తెలియదు అనుకుంటున్నావా? వాడు అప్పు చేసినాడని తెలుసు, నీతో అబద్ధం ఆడిస్తున్నాడని తెలుసు. మరి ఎందుకు ఇస్తున్నావు బావా? నీకు మామయ్య అయితే నాకు అన్నయ్యే కదా. మన ఇంట్లో వాళ్ళకి ఆపద వస్తే మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? సరే అయితే నువ్వే తీసుకుని వెళ్ళేవు. అల్లుడు, అబద్ధాలు చెప్పిన దానికి నన్ను క్షమించల్లుడు. పర్లేదు అత్తయ్య, అన్నీ కట్టేసి మంచిగా ఉన్నాను. ఒరే మనోడా, వస్తానే ఉంటాయి ముసలి. బావా నీకోసం క్యారీ తీసుకొని వచ్చిన, తిందురా. ఏమే ఇట్లొచ్చినావు? నీకు కాలేజీ లేదా? ఈ రోజు ఆదివారం కదనే ముస్లి. సరేలే, ఏం చేసుకొచ్చినావు? గుత్తొంకాయ కూర. అది వానికి నచ్చదు కదే. నువ్వేం తీసుకొచ్చావేంటి? బెండకాయ. అది నచ్చుతాదా? వానికి బెండకాయ అంటే చాలా ఇష్టము. వారంలో 4 రోజులు చేపించుకొని తింటాడు. ఏమే ముసలి, అవ్వ మన వాళ్ళు బానే మాట్లాడుకుంటారు. ఇద్దరా మనోడా. ఇది తీసుకో బావా. బావా నీకోసం వంకాయ తీసుకొచ్చా, నీకు ఇష్టమే కదా? వంకాయ? వంకాయ అది నాకు చాలా ఇష్టం కదా బంగారం. అందులో నువ్వు చేసిందంటే అది తినాలంటే అదృష్టం ఉండాలి. అయితే రోజు వంకాయ చేసుకుని వస్తా. అయినా వంటలు తంటలు నీకు ఎందుకే? ఆ ముసలి చూసుకుంటది గానీ. రే, నీకు ఇష్టమని బెండకాయ కూర చేసుకొచ్చిన. బెండకాయ? ఎన్నిసార్లు చెప్పినా బెండకాయ చేయొద్దని? నీకు ఇష్టం లేదు కదా, అది తెచ్చిందే తింటావు కదా. నేను పోతాండా. అవ్వా పోరా. పోలే పో, నిన్ను తిను బావా.
ఏ కాలేజ్ టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? ఈరోజు నేను కాలేజ్ రాను బావా. ఏమైంది? ఆరోగ్యం ఏమైనా బాలేదా? ఈ రోజు హిమ కాలేజ్ రిజల్ట్స్ అల్లుడు చూసుకునే పొమ్మంటే పోవటం లేదు. అవునా? నువ్వైనా చెప్పల్లుడు, నా మాట వినటం లేదు. ఎవరైనా ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే ముందే ఉంటారు కదే, నువ్వెందుకు వెనకలున్నావు? నేను రాలేనులే బావా, నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఏమైంది? నీకు తక్కువ మార్కులు వస్తే నేను వదిలేస్తానా లేకపోతే వేరే వాళ్ళని చూసుకుంటానా? ఏం కాదులే, నేను చూసుకుంటాను రా. ఏం మనిషివా నువ్వు? చూడు బావా, తుమ్మినాడు, టైం బాలేదు. ఇప్పట్లో ఎవరు పట్టించుకుంటారు? రాయే టైం అవుతుంది కానీ. అదిగో చైన్ కూడా పడింది. ఈ రోజు అస్సలు వద్దు బావా, టైం బాలేదు, రేపు పోదాం. నాకు చేయలేడం వచ్చే రాయ పోదాము. అయినా రాత్రి ఏంది, రేపు పోదాంలే బావా. బావా నాకు భయం అవుతుంది. భయం భయం అంటే ఎట్లనే? నన్ను ఇప్పుడు ఏం చేయమంటా చెప్పు. నువ్వు కూడా రావచ్చు కదా బావా. సర్లే పద. బావా నేను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను. నేను చెప్పినాను కదనే. హే ఎందుకు ఏడుస్తున్నావు? నీకేంటే, నువ్వు అన్ని పాస్ అయిపోయావు, నాదొక సబ్జెక్ట్ పోయింది. నువ్వు కూడా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు కదనే. పాప మా పిల్ల చూడు ఏడుస్తుంది. ఈసారి 2 సబ్జెక్టులు ఫెయిల్ అవుతుందిలే అమ్మా. నిజంగానా? ఆ మాట తను చెప్పమను. అయితేలే, నువ్వు రా బావా. హాయ్. రేయ్, నా కోడల్ని ఇంటి దగ్గర దిగిపెట్టి రాపో. సరే బాబాయ్. అయినా మీరేంటి మా అయ్య, ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పంపిస్తారు? ఎవరితో పడితే వానితో ఎందుకు పంపిస్తానమ్మా? వాడు మంచోడే, మనోడే. నిన్ను చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాడమ్మా. మీరేంటండి ఇక్కడ? ఎగ్జామ్స్ రిజల్ట్స్ కదా ఈ రోజు, అందుకే చూసుకుందామని వచ్చాను. మీరు కూడా మా మరదల కాలేజేనా? కాలేజే కాదు, మా క్లాస్ టాపర్ కూడా తానే. సూపర్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే అయితే బాయ్. ఏం బాబాయ్, మీ కోడలు క్లాస్ టాపర్ వచ్చింది, పార్టీ ఏం లేదా? వచ్చింది చూడరా, తన్నే అడుగు. నేను అదే చెప్పాలనుకున్నా. ఈవినింగ్ పార్టీ ఇస్తున్నాను, ఖచ్చితంగా వచ్చేయాలి. అయ్యో, అది నేను ఊరికి అడిగినండి. లేదు లేదు, మీరు రావాల్సిందే. అరే ఉన్నీలే అండి. ఏం కాదులే, పోదా. సరే బాబాయ్. హిమా, నేను నిన్న చోటు తీసుకెళ్తారా? ఎక్కడికి బావా? నువ్వు రా, చూపిస్తా గాని. హాయ్. తనని కూడా తీసుకొచ్చావా? తను లేకు నేను ఎక్కడికి వెళ్ళను, నేను లేకుండా తను ఎక్కడికి వెళ్ళదు. ఇద్దరం కలిసి వెళ్తాం ఎక్కడికైనా. ఓ నైస్, రండి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు? మీకు ఓకేనా? మాకు అలవాటే. నవీన్, బయటికి రాదా? ఎక్కడ వాడు? రాత్రి మీ కోడల్ని డ్రాప్ చేస్తాను వెళ్ళాడు, ఇంకా రాలేదు అంకుల్. ఎవరమ్మా, ఏమైంది నాయన? రాత్రి అనగా నా కోడల్ని తీసుకెళ్ళినాడు, ఇంతవరకు తీసుకొని రాలేవాడు. నా చేతికి దొరకల్లా వానికి ఉంది, చెప్తాను చూడు. నా మనవడు అట్లా వాడు కాదు నాయన, నీకు కూడా తెలుసు కదా నాయన. మళ్ళీ ఆడి తీసుకెళ్ళినట్లు ముసిల్దానా? అదిగో బావ వచ్చినాడు. నా కోడలు ఎక్కడదా? రాత్రి వద్దంటే తనే ఆర్డర్ చేసింది బాబాయ్, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేసిన. సీరియస్ ఉందంటే కనీసం ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఇప్పుడు తను బాగుందని చెప్తే మీ ఇంటికి వెళ్ళి చెప్దాం అనుకుంటే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అయ్యో ఏమనుకోవద్దు నవీన్, అనవసరంగా అపార్థం చేసుకున్నా నిన్ను. పర్లేదులే బాబాయ్, మీరు వెళ్ళండి, వెళ్ళి చూడిపోండి. జాగ్రత్తగా ఉండాలి కదా నాయన. నీకేం కాలేదు కదా బావా?